ఏమన్నా ఇబ్బందులు తలెత్తాయా మీకు ఈ డ్యూటీ చేస్తున్నప్పుడు? మాకంటూ ఇబ్బందులు ఏమి అనిపియలేదు మేడం. రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంది. సో, సమాజం కూడా మమ్మల్ని రెస్పెక్ట్‌గా చూస్తారు అని చెప్పేసి అలా అలా బతికే కన్నా ఇలా మంచిగా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మాకు జాబ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థాంక్ యూ సో మచ్ మేడం. ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంది? ఫ్యామిలీ ఫీలింగ్ ఎలా ఉంది? సో, నేను మా కమిటీలోకొచ్చిన తర్వాత నేను మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు కూడా నన్ను ఇన్వైట్ చేయలేదు. సో, ఇట్లా జాబ్స్ వచ్చిందని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచిగా హ్యాపీగానే ఫీల్ అయ్యారు మేడం. ఇంతకు ముందు ఎర్నింగ్ ఎలా ఉంది? ఇప్పుడు ఎర్నింగ్ ఎలా ఉంది మీ ఫీలింగ్? ఇంతకుముందు ఎర్నింగ్ ఎంతున్నా సమాజంలో గౌరవం లేని ఎర్నింగ్ కాబట్టి ఇప్పుడు ఇంకా మేమొచ్చి 1 మంత్ కూడా అవ్వలేదు. సో, మాకింకా సాలరీ అయితే ఏమి ఇంకా పడలేదు మా అకౌంట్స్‌లలో. కానీ బావుంది. రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంది జాబ్ చేసుకోవడం. మిమ్మల్ని విమర్శించే వాళ్ళు చాలా మందే ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం జెప్తారు? ఇప్పుడేందంటే సమాజంలో మాకంటూ ఉద్యోగాలు ఒక్కొక్క సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు కాబట్టి, ఇక పైన విమర్శించే వాళ్ళకి సో, మేమేంటో మేము ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక ఫస్ట్ మెట్టు కాబట్టి, మేము ప్రూవ్ చేసుకొని అందరితో సమానంగా మేము గూడా ఉద్యోగాలు చేస్తాము. సో, మమ్మల్ని గూడా సమాజంలో ఒక మనిషిగా మాకు గూడా రెస్పెక్ట్ ఇవ్వాలని జెప్పేసి నేను చెప్తున్నాను మేడం.